ఒకవైపు హైదరాబాద్‌లో ఆల్రెడీ ఆడ గాంధీ హాస్పిటల్‌లో ధర్నాలు చేస్తున్నారు, రాస్తారోకోలు చేస్తున్నారు, నిరసనలు చేస్తున్నారు, ఆమరణ నిరాహార దీక్ష కూడా చేస్తున్నారు. కనీసం పోయి ఆడ ఉన్న వాళ్ళని కాసింత ఒక్క నిమిషం కలిసొద్దామనడానికి వీళ్ళకి తీరుకుండదు. పోనీ ఎట్లా ఉన్నాయో ఒకసారి గాంధీ హాస్పిటల్లో లేకపోతే ఉస్మానియా హాస్పిటల్లో మరి మన ప్రభుత్వం వచ్చింది కదా! ఒక్కసారి పోయి చూసొద్దాము. మనం ప్రజలకు అన్నీ కూడా మంచిగా సేవలు అందిస్తామని చెప్పినామనే విషయాన్ని మాత్రం మనము వీళ్ళొచ్చిన ఈ 6 నెలల కాలంలో ఒక్కరోజు కూడా చూడలేదు. దానికి సంబంధించిన ఒక్క వార్త కూడా చూడలేదు. అటు ఆరోగ్య శాఖ మంత్రి కావచ్చు, ఇటు ముఖ్యమంత్రి కావచ్చు. సో, ఎవరు కూడా అటు పోయిన దాఖలాలు లేవు. కానీ ఈడొక్కసారి చూడండి, ఈ మెడికోవర్ హాస్పిటల్‌కి సంబంధించి వీళ్ళేమో తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని జిల్లాలకు విస్తరిస్తూ అత్యాధునిక వైద్యం అందిస్తుందట ఈ మల్టీనేషనల్ హాస్పిటల్. దీనికి వీళ్ళందరూ చాలా గొప్పగా పోయి చాలా గొప్ప గొప్ప మాట్లాడిండ్రే. ఒక్కసారన్నా మన మనస్సాక్షి అనిపిస్తది. దీనికి మేము బోవుడు అవసరమా? పోయినా గింతమంది పోయినాము, ఇట్లా మాట్లాడుతున్నామే. మనం ఈ 6 నెలల్లో ఒక్కసారి ఏ ప్రభుత్వ దవాఖానకన్నా పోయినామా? ఏ ప్రభుత్వ దవాఖానలో పరిస్థితులు ఎట్లున్నాయో చూసినామా? కనీసం టాయిలెట్స్ దగ్గర నుంచి చూస్తే, ఆక్సిజన్ల దగ్గర నుంచి చూస్తే, బెడ్స్ దగ్గర నుంచి చూస్తే, ఒక్కటిగా చెప్పాలంటే ఎట్లున్నాయో ఒక్క పోయి 10 నిమిషాలు ఆడ నిలబడ్డా కూడా మీకు అర్థమవుతుంది ఆడ రోగుల పరిస్థితి ఎట్లుంది. బసవతారకం పోయి మాట్లాడడము, ఇట్లా ఎంతమంది పోయారు చూడండి. ఈయన ఎవరు వరంగల్లో తెలంగాణ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వరిలో ఈయన విశిష్ట అతిథి శ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం. ఎవరైనా సో హెల్త్ మినిస్టర్ ఈయన పోయింది. ఇంకెంతమంది పోయారో చూడండి. మొత్తం ఇంకా ఆడికే పోయారు ఈ గౌరవ అతిథులట. మొత్తం ఆడనే పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ మంత్రి, అనసూయ సీతక్క మంత్రి, కోమటిరెడ్డి రాష్ట్ర ఆయనకు సలహాదారులైన ఆయన దోస్త్ అయిన వేం నరేందర్ రెడ్డి. ఇక వీళ్ళే కాదు ఇంకా చూడండి. ఇక వరంగల్ మేయరు, ఈయన వరంగల్ ఎమ్మెల్యే, తర్వాత వర్ధనపేట ఎమ్మెల్యే, పాలకుర్తి ఎమ్మెల్యే, తర్వాత బండారు ప్రకాష్ డిప్యూటీ చైర్మన్ తెలంగాణ రాష్ట్ర శాసన మండలి ఈయన, కడియం కావ్య ఎంపీ వరంగల్లే, తర్వాత వాళ్ళ అయ్య కడియం శ్రీహరి, తర్వాత పరకాల ఎమ్మెల్యే రేవూరు ప్రకాష్ రెడ్డి. చూడండి ఎంతమంది పోయిరో ఈడ జరుగుతున్న దానికి ఒక్కసారి చూడండి. ఈ యాడ్ చూడండి ఒక్కసారి. ఇంతమంది వరంగల్లో ఈ హాస్పిటల్ ఓపెనింగ్కి పోయినారే ఈడ. ఇందులో ఒక్కరన్నా సరే హాస్పిటల్ సంగతి దేవుడు ఎరుగురి, కనీసంగా ఆడవాళ్ళు పాపం చూడాలి అక్కడ ఒక నిరసన చేస్తున్నారే. నిరుద్యోగులకు సంబంధించి నిరాహార దీక్ష చేస్తూ వాళ్ళు పోయి అక్కడ ఉన్నారే. ఇంత ఉన్నా కూడా సావు బతుకులో ఉన్నప్పటికి కూడా ముఖ్యమంత్రి ఓకపాయ, ఒక మంత్రులు ఓకపాయ, ఈడ మొత్తం ఈడ 4 మంత్రులు, ఈయన ఒక సలహాదారు, మిగతా ఎమ్మెల్యేలు, ఎంపీలు. ఇట్లా ఉంది పరిస్థితి. అంటే ఇంకా తెలంగాణ ప్రజలకు నేను ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఒక చిన్న వార్త పట్టుకుంటే దాంట్లో ఎంత ఆంతర్యం ఉందో అర్థమవుతుంది. తెలంగాణ ప్రజల మీద ఏమాత్రం సోయుందో అర్థమవుతుంది. అంటే మీరు ఈ ప్రైవేటు హాస్పిటళ్ళు మొత్తం కూడా వీళ్ళన్నీ పెట్టుకోమనండి, కానీ వీళ్ళందరూ కూడా ఆఖరికి ఎవరిని పీడిస్తారు? ప్రభుత్వ ఆసుపత్రిలో సరైన సౌకర్యాలు లేకపోతే పానం కంటే మిన్నే ఉందని కానీ ఆస్తులు పుస్తలు అన్నీ అమ్ముకొని ఏడికి పోతారయ్యా అంటే ఇవ్వకి ఇట్లాంటి హాస్పిటల్స్కే పోతాం. అంటే వీళ్ళు ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా అర్థం. ఇది అవసరమా? తెలంగాణకు ఉచిత విద్య, ఉచిత వైద్యము, రైతులకు గిట్టుబాటు ధర కావాలని ఎప్పటి నుంచో పోరాటం చేస్తారు. ఆ పోరాటానికి విలువెక్కడ పోయింది? ఇలా విద్యార్థులు ఏం గోసలు పడుతున్నారు? రైతులు ఏముందులు ఇవన్నీ కామనే కదా, చూసి ఇని బోర్ వచ్చింది అనుకుంటున్నారా? కానీ తెలంగాణ మళ్ళీ ఆగమైపోతుంది. తెలంగాణ మళ్ళీ ఎవరి చేతిలోకి పోబోతుంది అన్నదానికి ఒక్కొక్క నిదర్శనం మన కండ్ల ముందు కనబడుతుంది. ఎక్కువ రోజులు లేదు ఇంకా తెలంగాణ ఆగమవ్వడానికి. ఆల్రెడీ ఆగమైంది, ఇంకా ఆగమయ్యే దశలోనే ఉంది తప్ప ఇంతకు మించి వేరే కనపడతలేదు. తెలంగాణ ప్రజలకు నిజంగానే మరో ఉద్యమం అవసరమా అని కనబడుతుంది ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే, వీళ్ళు చేస్తున్న షేకలు చూస్తుంటే. తెలంగాణ ప్రజలను గాలి కొదిలేసి, పాలన గాలి కొదిలేసి ఢిల్లీలో చక్కర్లు కొట్టుకుంటూ, ఢిల్లీ నుంచి నేరుగా ప్రజల సమస్యలు కాదు, ప్రజల నిరుద్యోగుల సమస్యల గురించి కాదు, నిరుద్యోగులను పలకరించడానికి కాదు, అయితే చేర్చుకోవడానికి, కండవాలు కంపడానికి వాళ్ళిళ్ళకు పోవాలి, లేదు అంటే ఇట్లాంటి ఓపెనింగ్లకు పోవాలి. ఒక్కసారి ఆలోచించండి. ప్రజల మధ్యకు వచ్చి మీకు ఏం కష్టం వచ్చిందని ఏమన్నా పలకరించే సమస్య మీకు ఏ మంత్రుల నుంచైనా, ఏ ఎమ్మెల్యే నుంచైనా, ఏ ఎంపీ నుంచైనా కనబడుతుందా? కరెంటు సమస్యలు, నీళ్ళ సమస్యలు ఒకటి కాదు గోస పడుతున్నారు.
ఎవ్వరు పట్టించుకునే పరిస్థితిలో లేరు. అంటే వాళ్ళంతా కూడా బిజీ ఉన్నారు. సో బిజీ.